ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ పౌలు శీలను చెరసాలలో బంధించినారు. ఆ రాత్రి వేళ చెరసాలలో బంధించబడిన పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఏం చేస్తారో తెలుసా? దేవునిని ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచున్నారు. ఖైదీలు ఆ పాటలు పాడుతుంటే ఖైదీలు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వెంటనే అక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్న, దేవుని పాటలు పాడుతున్న ఆ పౌలు శీలల యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి అక్కడ మహాభూకంపము అకస్మాత్తుగా కలగగానే చెరసాల పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను, అందరి బంధకములు ఊడెను. ఏమండి, ఇక్కడ వారు చెరసాలలో ఉన్నప్పుడు వారి చేతులకు కాళ్ళకు సంకెళ్ళతో బంధించి ఆ బొండలు వేసి వారిని బంధించి ఉంచినారు. అయినా కానీ వారు నిరాశ చెందలేదు. ఎందుకు నిరాశ చెందలేదంటే, మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, మా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడుతాడు అనే గొప్ప విశ్వాసంతో, ధైర్యంతో ఆ పౌలు శీలుడు కీర్తనలతోనూ ప్రార్థనలతోనూ దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్న ఆరాధనకు సంఖ్యలు కూడా తెగిపోయినవి. చెరసాల పునాదులు కదిలిపోయి ఆ తలుపులన్నీ కూడా తెరవబడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూసి ఖైదీలందరూ పారిపోయారు అనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోవాలనుకున్నాడు. ఎవరు? ఆ చెరసాల యొక్క నాయకుడు, యజమానుడు. కానీ వారు చెరసాల యొక్క పునాదులు కదిలింపబడ్డప్పుడు, చెరసాల తలుపులు తెరవబడ్డప్పుడు వారు మాత్రం ఎంత మాత్రమును కూడా బయటికి వెళ్ళిపోలేదు, కానీ అక్కడే ఉండిపోయినారు. ఎందుకంటే ఆ సందర్భంలో ఆ పౌలు శీలులు బయటికి వెళ్ళిపోతే అక్కడ చెరసాల యొక్క నాయకుడు రక్షించబడేవాడు కాదు. ఏమండి, అక్కడ చెరసాల నాయకుడు రక్షించబడటానికి కారణం ఏంటంటే, వారు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, ఆ చెరసాల యొక్క నాయకుడు మార్పు చెందాలని, ఆ చెరసాల నాయకుడు ఆ యొక్క తన హృదయము మార్చబడాలని అక్కడే ఉండిపోయినాడు.